అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పిఎల్ఎన్ మంగారత్నం గారు రచించిన చెల్లుబాటు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ సాయంత్రం ఇంటికొచ్చి వంట చేసుకుంటుంటే తలుపు చప్పుడు. ఎవరా అని చూస్తే ఎదురింటి చౌదరి గారి భార్య జగదీశ్వరి గారు. 60 ఏళ్లు పైబడిన పెద్దావిడ. గుమ్మంలో నిలబెట్టే మాట్లాడటం మర్యాద అనిపించుకోదు. రండి లోపలికి అంటూ పిలిచాను. ఈ టైంలో అయితేనే నేను ఇంట్లో ఉంటాను. ఇంట్లోకొచ్చి కూర్చొని మాట్లాడుకునే తీరికలు ఎవరికీ ఉండవు. లోపలికి రాకుండానే, ఇంట్లో ఎక్కువగా యాపిల్స్ ఉన్నాయి, తీసుకుంటారా? మీరు పండ్లెక్కువగా ఇష్టపడతారు కదా. ఇందాక ఆయన వైజాగ్ పెద్దమ్మాయి అరుణమ్మ దగ్గరకు వెళ్తానంటే తీసుకున్నాను. తీరా వెళ్లేటప్పుడు కారులో పెట్టుకోవడం మర్చిపోయారు. కొన్న రేటిస్తే చాలు. విషయానికి డైరెక్ట్గా వచ్చేసింది. మీరు పండ్లు ఎక్కువగా ఇష్టపడతారు కదా అంటూ నా ఇష్టాలను గమనించేదాన్లా ముందరి కాళ్లకే బంధం వేస్తే కాదని ఎలా అనగలను? నా ఆలోచనతో ప్రమేయం లేకుండానే, రండి ఓసారి చూతురుగాని అంటూ వాళ్ల పోర్షన్లోకి దారి తీసింది. వంటగదిలో స్టవ్ కట్టేసొచ్చి ఆమె వెనకే అడుగులేశాను, ఇంట్లో ఏ పండ్లు లేకపోవటం గుర్తు చేసుకుంటూ. ఈమెవన్నీ ఇలాంటి లాభసాటి బేరాలే. అక్కర్లేదనుకుంటే వాటిని ఎవరికో అంటగట్టేయాలి. ఫ్రిడ్జ్లో ఉంచుకుని నెమ్మదిగా తినొచ్చు కదా. ఆ ఇంట్లో 10 ఏళ్ల వయసున్న పనిపిల్లాడు కూడా ఉన్నాడు. పైకి దగ్గర వాళ్ల పిల్లాడే. వాళ్ల తల్లిదండ్రులు కొన్నాళ్ల పాటు మంచి నడవడిక నేర్పి పంపండి అని ఇంట్లో వదిలి వెళ్ళినట్లు చెబుతారు గాని అంట్లు కూడా వాడితోనే తోమిస్తారు. బాల్యం ఆ ఇంట్లో చిన్నబోతుందని అందరికీ తెలిసినా పిల్లాడి ఎప్పుడూ నీటిగానే కనిపించటంతో మనకెందుకులేమని ఊరుకున్నారు. వాడికిస్తే మాత్రం తినడా ఏమిటి? కాదంటే డబ్బులివ్వాల్సి రావటంతో వద్దన్నానని అనుమానించొచ్చు. అయినా అనుమానం కొద్దీ అడిగాను, మీ సైట్లో ఉండే అతని దగ్గరవేనా అని. ఓసారి అతన్ని పరిచయం చేస్తూ, మీరెప్పుడు పళ్ళు తీసుకోవాలనుకున్నా అతని దగ్గర తీసుకోండి, చవగ్గా ఇస్తాడు అంటూ చెప్పిందావిడ. వాళ్ల సైటుకి కాపలాగా గుడిసె వేసుకుని ఉన్నాడు కాబట్టి వాళ్లకు చవకగా ఇవ్వచ్చుగాని నాకెందుకిస్తాడు? అందరికీ ఇలాగే ఇచ్చాడు. ఏదావిడ చెప్పిందని ముఖమాటానికి తీసుకోవటమే గాని అంత బాగానూ లేవు. అబ్బే అక్కడి కాదు, యాపిల్స్ బాగా లేకపోతే నేను అస్సలు తీసుకోను అంది. ఎంతో నమ్మకంగా అస్సలు అన్న మాట ఒత్తి పలుకుతూ. ఎవరి సంగతి ఎలా ఉన్నా నేను మాత్రం నిఖార్సైన సరికే కొంటాను సుమా అన్నట్లు. ఏదో విధంగా అక్కర్లేనివి బయటకెళ్ళాలి, అంతే ఆవిడ ఉద్దేశం. ఆ రోజు మీరు చెప్పారని తీసుకున్నాను. అతని దగ్గర యాపిల్స్ ఒట్టి చక్క మొక్కలు అన్నాను. అబ్బే అవి కావండి. ఫ్రిడ్జ్లోంచి పాలిథిన్ సంచిలోంచి డజన్ యాపిల్స్ తీసి బయట పెట్టింది. మంచివి తీసుకోమంటే 1/2 డజన్ తీసుకొని ఆవిడ చెప్పిన రేటు వెంటనే ఇచ్చేశాను. తెల్లారితే ఒకళ్ళ ముఖాలొకలు చూసుకుంటాం. స్నేహం ఇబ్బంది పడకూడదు కదా. పండ్లు తెచ్చుకుంటూ అనుకున్నాను, నేనైతే అలా అమ్ముకునేదాన్నా అని. పనికుర్రాడు చూస్తూ నిలబడ్డాడు. ఆవిడ డబ్బు వృధాగా పోనందుకు ఆమె సంతోషపడి ఉండొచ్చు. కాని నా మనసే బాధతో మూలిగింది. ఉద్యోగం చేస్తున్నందుకు ఈమెకు బాగానే దొరికిపోతున్నానని. ఓసారి అలాగే వరలక్ష్మి వ్రతానికి అపార్ట్మెంట్లోని పేరంటాళ్లకు వాయనం ఇవ్వటానికి ఇంట్లో కాసిని ఎండు శనగలు ఉండటంతో బజారు నుంచి 6 కేజీ శనగలు కొని తెచ్చుకుంటున్నాను. కవర్లోంచి ఐటమ్స్ అన్ని బాగానే కనిపిస్తున్నాయి. ఈవిడ కింద ఫ్లోర్లో ఉండే అనిత మెట్ల మీద నిలబడి మాట్లాడుకుంటున్నారు. నన్ను చూస్తూ, రేపటి వ్రతానికేనా ఇన్ని సరుకులు కొనేశారు? ఆరాగా అడిగింది. అవును అన్నట్లుగా నవ్వాను. అవును, కొత్త కోడలతో చేయించాలిగా. మరే చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మా ఇంట్లో నేను కేజీ శనగలు నానబోశాను, రేపటి వరలక్ష్మి వ్రతానికని. ఇంతలో విజయవాడలో ఉన్న మా మరిదిగారి కోడలు ప్రసవించిందని ఫోన్ వచ్చింది. ఆడపిల్ల, పురుడు మైల కాబట్టి మా ఇంట్లో రేపు పూజ చేసుకోకూడదు. ఆ నానబెట్టిన శనగలు మీకిచ్చేస్తాను, తీసుకోండి బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది. ఆ మాటలు నా మనసుకి నచ్చలేదు. నేనైతే బాగా శుభ్రం చేసుకుని పుచ్చులు చచ్చులు తీసేసి నానబెట్టుకుంటాను. ఈవిడి ఎలా నీళ్ళలో పోసేసిందో ఏమిటో. అందుకు అనిత, అసలు ఆంటీ నాకివ్వాలనుకున్నారు, కాని రేపు నేను పూజ చేసుకోవటం లేదు, వచ్చేవారం చేసుకుంటాను, అందుకే వద్దన్నాను. చేసుకునేటట్టయితే తీసుకుని ఉండేదాన్ని అంటూ చెప్పింది. జరిగిన దానికి చింతిస్తూ ఎలాగా అని మదనపడసాగింది జగదీశ్వరి గారు. పోనీ మీరు తీసుకోవచ్చు కదా ఆంటీ, లేకపోతే వేస్ట్ అయిపోతాయని జగదీశ్వర ఆంటీ బాధపడుతున్నారు అంటూ ఉచిత సలహా ఇచ్చింది అనిత నన్ను ఉద్దేశించి. అనిత దృష్టిలో తక్కువ కాకూడదని కాదనలేక సరే అన్నాను. హమ్మయ్యా
అని ఊపిరి పీల్చుకొని ఇంట్లోకి వెళ్ళి పెద్ద కుక్కర్ గిన్నెలో నీళ్లలో ఉన్న శనగలు పట్టుకొచ్చి మా హాల్లో పెట్టేసి, మీ పొడి శనగలు నాకిచ్చేయండి అంది. ప్యాకెట్ పట్టుకొచ్చి ఇచ్చేశాను. అలా ఆవిడ వేస్టేజ్ని అరికట్టాను అనుకున్నాను ఆ రోజు. ఆవిడ మైలా అని పూజ మానేసింది కాబట్టి ఇక పేరంటానికి పిలిస్తే మాత్రం వస్తుందా ఏమిటి అని ఆవిడ్ని పిలవనే లేదు. అపార్ట్మెంట్లో అందరూ వచ్చి వెళ్లారు. ఆ రోజు అలా గడిచిపోయింది. నెల రోజుల తర్వాత ఆ విషయం మర్చిపోయాను. కాని ఆమె మాత్రం మర్చిపోలేదని గుర్తు చేసింది. మొన్న వరలక్ష్మి వ్రతానికి నేనిచ్చిన కేజీ శనగలు పంచిపెట్టేశారా ఆ రోజున అంటూ సంభాషణ మొదలుపెట్టింది. ఎప్పటి విషయం ఎప్పుడు అడుగుతుందీవిడా? ఇళ్లల్లో ఉండేవాళ్ళకి ఊసిపోక గాలి పోగు చేసుకుంటారో అనుకున్నాను. కొత్త కోడలతో పూజ చేయించారు కూడా కదా. పూజ చేసిన వాళ్ళకి ఫలితం పూర్తిగా దక్కాలంటే వస్తువులు అన్నీ వాళ్లవై ఉండాలి. అప్పుడే ఫలితం. పెద్దదాన్ని చెబుతున్నాను కదా. మొన్న మీరు నాకు 1/2 కేజీ శనగల ప్యాకెట్టే ఇచ్చారు. ఈసారి బజార్కెళ్ళినప్పుడు ఇంకో 1/2 కేజీ శనగలు పట్టుకొచ్చేయండి అంటూ సెంటిమెంటుతో కొట్టింది. ఆమె మాటలకు ఒళ్ళు మండి కోపమూ వచ్చింది. అక్కర్లేనివి అంటగట్టి సొమ్ము చేసుకోవాలని చూస్తుంది. పెద్దరికంతో వచ్చే తెలివితేటలు. నాకు ఓ పిసర దైవభక్తి, ఆ పైన స్నేహం నిలబెట్టుకోవాలన్న తలంపు ఉండటంతో మారు మాట్లాడకుండా ఆ మరునాడు ఆఫీస్ నుండి వస్తూ వస్తూ కిరాణా షాపుకెళ్లి శనగల ప్యాకెట్ను కొని తెచ్చి ఇచ్చేశాను. ఆమె దృష్టిలో నేను ఏటీఎం లాంటిదాన్ని. తన దగ్గర చెల్లుబాటు కాని వస్తువులకు రేటిచ్చి తీసుకునేదాన్ని. ఇళ్లల్లో ఉండే మిగిలిన వాళ్ళెవరూ ఇలాంటి బలవంతపు బేరానికి ఇష్టపడరు. నాలాంటి వాళ్లకు బజారుకెళ్లే తీరికుండగా సరే అనటం. వాళ్లు ప్రతి రూపాయిని అలా జాగ్రత్తగా చూడబట్టే పొలాలు, స్థలాలు లాంటి ఆస్తులు సమకూరాయి అనుకుంటాను. మరోసారి ఆదివారం రోజు మధ్యాహ్నం పడుకుంటే తలుపు చప్పుడు. నిద్రమత్తుతోనే తలుపు తీశాను ఎవరా అనుకుంటూ. ఇంకెవరు? ఆ ఎదురింటావిడే. నిద్రకళ్లతో ఉన్నానేమో నన్ను చూస్తూ, అయ్యో నిద్రపోతుంటే లేపానా అంటూ నొచ్చుకుంది. పర్వాలేదులేండి, చెప్పండి అన్నాను ముఖానికి నవ్వు పులుముకుంటూ. ఇంట్లో పోచంపల్లి చీర ఒకటుంది. కొన్నాక ఇంటికొచ్చి చూసుకుంటే అలాంటిదే ఒక రంగు ఉండిపోయింది. రెండెందుకు? మీరు ఆఫీస్కి వెళ్తారుగా, రోజు కట్టుకుంటారు కదా, తీసుకుంటారేమోనని చెబుతున్నాను అంది. ఎంతలో ఉందేమిటి అన్నాను నిద్రబద్ధకంతోనే. వారం రోజుల కిందటే లేటెస్ట్ డిజైన్ చీర 2000 పెట్టి తీసుకున్నాను. ఇంకా అది టైలర్ దగ్గరికే వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు ఖర్చా అనుకుంటూ. ఏ రేటు చెబితే గాని చీర చూడరా? రండి, ఇంట్లో ఉంది అజమాయిషీగా పిలిచింది. పెద్దావిడి కదా, తప్పనిసరి వెళ్ళాను. చీర చూపిస్తూ అంది, మీ పక్కింటి ముసలమ్మగారు మీరెప్పుడైనా చీరలు తెచ్చుకునేటప్పుడు నాకు తెచ్చిపెట్టండి అంటే తెచ్చాను. ఇప్పుడేమో కొద్ది కొద్దిగా ఇస్తాను, అంతా ఒక్కసారి ఇవ్వలేను అంటుంది. మీరైతే రోజు ఆఫీస్కి కట్టుకెళ్తారు కదా అని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మర్మం దాచుకోకుండా చెప్పింది. ఆవిడ మాటల్లో గూఢార్థం, నేనైతే వెంటనే డబ్బిచ్చేస్తాను. ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులొచ్చినట్లు. చీర నా చేతిలో పడితే ఆవిడ డబ్బులు ఆవిడకొచ్చేస్తాయి. అందుకే నాకు చూపించడం. ఆ ఖరీదుకి వడ్డీ దండగా ఉండదు. అక్కర్లేని చీర అమ్ముడైపోవడమే కాదు, ముసలమ్మగారికి నేనే ఇష్టపడి తీసుకున్నట్లుగా చెప్పుకోవచ్చు. అందుకు ఆమె చెడ్డది అవదు, ఉభయతారకం. 6 ఏళ్లుగా సొంత అపార్ట్మెంట్లో ఒకరికొకరుగా స్నేహంగా ఉంటున్నాము. మా పక్కింటి ముసలమ్మగారు కాస్త నెమ్మదిగా ఇస్తే మాత్రం వాళ్ల ఆర్థిక పరిస్థితికి వచ్చే నష్టమేమిటి? చీర చాలా పాత డిజైను, ముక్కుపొడు రంగు మీద జరీ అంచు, కొత్తదనం ఏమీ లేదు. ఎవరికో అక్కర్లేనిది అనవసరంగా డబ్బిచ్చి నా ఒంటి మీద పెట్టుకోవాల్సిన పనే ఉంది. నేను ఇష్టపడి కొనుక్కుంటే అది వేరే విషయం. అయినా ఈసారి ఆమె అనవసరపు టోపీకి పడకూడదని ఏమాత్రం బాగాలేకపోయినా వద్దు అనాలని ముందే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఓ, నాకు ఇలాంటివి 2 చీరలున్నాయి, 2 పట్టువేసుమా అన్నాను. అనాసక్తిగా చూస్తూ రేటెంతా అడగకుండానే, చీరను చేతిలోకి తీసుకోకుండానే ఆవిడ ముఖంలో కల తక్కువైంది. నలుపు రంగు జేయురించింది. అస్తమానం స్నేహాన్ని నిలబెట్టేసుకోవాల్సిన అవసరం నాకు మాత్రమే ఉందా? పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రమా? చిన్న చిన్న వస్తువులు చెల్లుబాటు చేసుకున్నట్లు అన్నిసార్లు వీలవుతుందా? ఎప్పుడూ తెలివి ఒకరి సొత్తా? అలాంటి వాళ్ళ సహవాస దోషం నాకు అబ్బింది. ఆమె ముఖంలో రంగుల మార్పు నాకెంతో స్పష్టంగా కనిపించింది. ఇది నా టర్న్. లేకపోతే సెంటిమెంట్ని అడ్డం పెట్టి అక్కర్లేదని ఇచ్చేసిన శనగలకి డబ్బులు గిట్టుబాటు చేసుకుంటుందా?
అందుకు నేనేమైనా అంటే ఆ మాట నలుగురిలోనూ నాంతుంది. నా వెనుక ఈవిడ సంపాదించుకుంటున్నా ఖర్చుకి వెనకాడుతుంది అని. అది ఇష్టం లేకే అయిన దానికి కానిదానికి డబ్బులు బయటికి తీయటం. అయినా ఈసారి నేను కాదంటే మాత్రం నష్టమేమిటి? ఒక్కసారిగా డబ్బు మొత్తం ఇచ్చేయలేకపోయినా పక్కింటి ముసలమ్మగారు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తీసుకుంటానన్నారు కదా. మెతగ్గా ఉంటే రోజులు కావివి, మనం కూడా తెలివి తెచ్చుకోవాలి అనుకుంటూ ఆ ఇంటి నుండి బయటపడ్డాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.